ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పేది మన ఇండియాలోని అత్యంత ఎక్కువ రోజులు గడిచినటువంటి ఒక కేసు గురించి. దాదాపు 492 సంవత్సరాల తర్వాత ఎంతోమంది పోరాడినటువంటి పోరాటానికి 2019లో విజయం దక్కింది. అయోధ్యలో రామ మందిరానికి సంబంధించి కోర్టు ఆ స్థలం శ్రీరాముడికి చెందింది అని నిర్ధారించింది. ప్రస్తుతం అక్కడ రామ మందిరం యొక్క నిర్మాణం చాలా వేగంగా జరుగుతోంది. ఎందుకంటే ఈ నెల 22న అంటే సరిగ్గా ఇక 2 రోజుల్లోనే అక్కడ శ్రీరాముడి యొక్క విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. కానీ మీకు తెలుసా, నిజానికి శ్రీరాముని కోసం ఈ స్థలాన్ని సంపాదించడానికి ఎన్నో వేల మంది తమ ప్రాణాలని త్యాగం చేశారు అని. అలాగే ప్రస్తుతం ఇక్కడ నిర్మిస్తున్నటువంటి మందిరం ఇదేమీ సాధారణమైన మందిరం కాదు. ఇందులో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అయోధ్య చరిత్ర మరియు ప్రస్తుతం అయోధ్యలో కడుతున్నటువంటి గుడి యొక్క ఇంపార్టెన్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇందులో కొన్ని విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరిస్తే మరికొన్ని గర్వంగా ఫీల్ అయ్యేలాగా చేస్తాయి. నిజానికి చాలా మంది మనసులో ఈ రామ మందిరం పైన ఎన్నో రకాల ప్రశ్నలు ఉన్నాయి. దీనిని ఏ విధంగా కడుతున్నారు అని, లేదా ఇది మన పాత గుడిలాగా ఉంటుందా, లేదా కొత్త మోడల్ టెంపుల్ లాగా ఉంటుందా అని, అలాగే ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి శ్రీరాముల యొక్క విగ్రహం ఏ విధంగా ఉంటుంది, దానిని ఎవరు తయారు చేశారు అని, అలాగే ఎన్నో కోట్లు పెట్టి నిర్మిస్తున్నటువంటి ఈ మందిరంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, అలాగే ఇది సాధారణ ప్రజలు దర్శించుకోవడానికి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది అన్న విషయాన్ని గురించి మీ మనసులో ఉన్న ప్రతి ఒక్క ప్రశ్నని ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు కామెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. 1528లో మొఘల్ రాజు అయినటువంటి బాబర్ యొక్క సిపాయి అయినటువంటి మిర్బాకి ఒక ప్రదేశంలో మసీదును నిర్మించారు. అయితే నిజానికి ముందు అక్కడ ఒక రామ మందిరం ఉండేది. పైగా ఎక్కడైతే అతను మసీదును నిర్మించాడో ఆ ప్రదేశం స్వయంగా ఆ శ్రీరాముడి యొక్క జన్మస్థలం. అప్పుడే ఇక్కడ ఒక వివాదం మొదలైంది. అదే ఇక్కడ మసీదు ఉండాలా లేక రామ మందిరం ఉండాలా అని. ఇక ఈ విధంగా ఎన్నో సంవత్సరాల పాటు గడిచిన తర్వాత బ్రిటిష్ శాసనకాలం వచ్చింది. ఆ టైంలో హిందూ ముస్లింల మధ్య ఈ వివాదం మరింతగా పెరిగింది. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఒక నిర్ణయాన్ని తీసుకువచ్చింది. అదేంటంటే ఆ ప్రదేశంలోని మసీదులో ముస్లింలు నమాజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఆ ప్రదేశంలో మిగతా స్థలంలో హిందువులు శ్రీరామునికి పూజలు చేసుకోవచ్చు అని. కానీ ఈ సొల్యూషన్ పర్మనెంట్ కాదు. ఎప్పుడైతే బ్రిటిషర్స్ 1949లో మన ఇండియాని వదిలేసి వెళ్ళిపోయారో అప్పుడు అసలైన వివాదం స్టార్ట్ అయింది. ఆ టైంలో ఒక విషయం జరిగింది. అదేంటంటే ముస్లింలు నమాజ్ చేస్తున్నటువంటి ఆ మసీదు లోపల శ్రీరాముడి యొక్క విగ్రహాలు బయటపడ్డాయి. అప్పుడు హిందువులు ఖచ్చితంగా ఇక్కడ శ్రీరాముడి యొక్క మందిరం ఉండాలి అని వాదనకు దిగారు. అప్పుడు ముస్లింలు కాదు, ఇక్కడ ఎవరో కావాలని ఈ విగ్రహాలని పెట్టారు అని వాదించడం ప్రారంభించారు. ఇక ఈ ఇష్యూ మెల్లగా కోర్టుకి వెళ్ళింది. ఇక కోర్టు ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారిని రీసెర్చ్ చేసి ఈ స్థలం ఎవరికి చెందింది అని చెప్పమని చెప్పింది. ఇక అప్పటి వరకు ఇక్కడ ముస్లింలు మరియు హిందువులకు ప్రవేశం లేదు అని నిర్ధారించి చెప్పింది. ఎప్పటి వరకు అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇక్కడ పరిశోధనలు జరిపి దానిపైన ఒక రిపోర్ట్ ఇచ్చిందో అప్పటి వరకు అక్కడ శ్రీరాముడి యొక్క విగ్రహాన్ని పక్కనే ఒక టెంట్ లో పెట్టడం జరిగింది. కోర్టు యొక్క నిర్ణయం తమకు అనుకూలంగా వస్తుంది అని ఇండియాలోని ప్రతి ఒక్క భారతీయుడు ఎదురుచూశాడు. కానీ ఆ ఎదురుచూపులు అంత త్వరగా ఏమీ ముగియలేదు. ఈ కథ ఎన్నో మలుపులు తిరిగింది. మధ్యలో ఎంతో మంది దీనికోసం తమ ప్రాణాలని కూడా వదిలేశారు. ఆ విషయాల గురించి నేను డీటెయిల్డ్ గా మరో వీడియోలో అయితే చెప్తాను. ఏది ఏమైనా ఆ టైంలో ఇరుపక్షాల మధ్య ఎన్నో ఘర్షణలు జరిగాయి, ఎన్నో పోరాటాలు, ఎన్నో గొడవలు జరిగాయి. ఇక ఎప్పుడైతే 2019లో కోర్టు ఇక్కడ రాముడి యొక్క మందిరాన్ని కట్టుకోవచ్చు, ఈ ప్రదేశం రాముడికి చెందింది అని పర్మిషన్ ఇచ్చిందో అప్పుడు ఎంతో మంది భారతీయుల ఆనందానికి హద్దులు లేవు. ఇది అయోధ్య రామ మందిరానికి సంబంధించిన సింపుల్ స్టోరీ. మనం ప్రస్తుతం మందిరం యొక్క నిర్మాణం గురించి మాట్లాడుకుంటే ఈ గుడిని పురాతన పద్ధతిలో కడుతున్నారు. అంటే ఇందులో ఎలాంటి మోడర్న్ ఆర్కిటెక్చర్ ఉండదు. అంటే మనం మామూలుగా ఇల్లు కట్టుకుంటాం కదా, సిమెంట్, ఇసుక, ఐరన్ యూజ్ చేసి దీనిని ఆ విధంగా కట్టరన్నమాట. ఈ పూర్తి మందిరాన్ని బన్సీ పహర్పూర్ అనబడే ప్రదేశంలో దొరికేటువంటి రాళ్లతో కడుతున్నారు. ఈ ప్రదేశం రాజస్థాన్ లోని భరత్పూర్ జిల్లాలో ఉంది. ఈ రాళ్లలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఇవి ఎన్నో ఏళ్ల వరకు పాడవవు. అలానే టైం గడిచే కొద్దీ వీటి యొక్క దృఢత్వం అనేది ఇంకా ఇంకా పెరుగుతూ పోతుంది. అదే విధంగా ఈ గుడిలో ఎలాంటి స్టీల్ ని గాని ఐరన్ ని గాని యూజ్ చేయలేదు. ఎందుకంటే ఈ మందిరాన్ని నిర్మించేటువంటి ఆర్కిటెక్ట్ చెప్పింది ఏంటి అంటే స్టీల్ లేదా ఐరన్
50 నుంచి 100 సంవత్సరాల వరకు మాత్రమే దృఢంగా ఉంటాయి. ఆ తర్వాత అవి పాడైపోతూ ఉంటాయి. కానీ మనం ఈ గుడిని ఎన్నో వేల సంవత్సరాల వరకు దృఢంగా ఉండేలా కట్టాలనుకుంటున్నాము. అందుకే ఇందులో ఎలాంటి ఐరన్ ని యూజ్ చేయట్లేదు అని చెప్పారు. అయితే ఈ టెంపుల్ చరిత్రలోని ఒక అద్భుతం. ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాల పోరాటం తర్వాత ఈ మందిరాన్ని నిర్మించే అవకాశం భారతీయులకు దక్కింది. అలాంటి మందిరం యొక్క డిజైన్ ని తయారు చేసిన వారు ఎవరు అంటే ఈ మందిరం యొక్క ఆర్కిటెక్చర్ బాధ్యత సోంపురా ఫ్యామిలీకి అప్పగించడం జరిగింది. ఈ కుటుంబం 15 తరాలుగా మందిరాల యొక్క డిజైన్స్ ను తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. అలాగే ఈ మందిరంలో ఇంకో ప్రత్యేకమైన రాయిని ఉపయోగిస్తున్నారు. ఆ రాయిని అంజనాద్రి పర్వతాల నుంచి తీసుకొస్తున్నారు. ఆ ప్రదేశం కర్ణాటకలో ఉంది. అది స్వయంగా హనుమంతుని యొక్క జన్మస్థలం అని అక్కడి ప్రజల నమ్మకం. అలాగే ఈ గుడి యొక్క నిర్మాణంలో కొన్ని ఇటుకలను కూడా వాడుతారు. ఆ ఇటుకల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఇటుకల పైన శ్రీరామ్ అని రాసి ఉంటుంది. ఏ విధంగా అయితే రామసేతు నిర్మించినప్పుడు రాళ్లపైన శ్రీరామ అని రాశారో అదే విధంగా అన్నమాట. అలాగే ఇందులో కొన్ని ఇటుకలైతే 30 సంవత్సరాల కన్నా పురాతనమైనవి కూడా ఉన్నాయి. ఎందుకంటే వీటిని దేశ నలుమూలల నుంచి రామ మందిరం కట్టాలన్న ఆలోచనతో అయోధ్యకు తీసుకురావడం జరిగింది. కానీ కోర్టు యొక్క తీర్పు రాకపోవడం వల్ల ఇటుకలు 30 సంవత్సరాలుగా అక్కడే ఉండిపోయాయి. వీటిని ఇప్పుడు రామ మందిరం కట్టడంలో ఉపయోగిస్తూ ఉన్నారు. 1989లో దేశ నలుమూలల నుంచి అయోధ్యకు తెచ్చిన రాళ్లను ఇప్పుడు రామ మందిర నిర్మాణంలో ఉపయోగించడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క గుడి ప్రత్యేకత గుడి యొక్క ఆర్కిటెక్చర్ మాత్రమే అవ్వదు, అందులో ప్రతిష్ఠించేటువంటి విగ్రహానికి కూడా అవుతుంది. అయితే మీ అందరి మైండ్ లో ఒక ఆలోచన వచ్చే ఉంటుంది, ఇంత అద్భుతమైన గుడి, ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ గుడిలో ప్రతిష్ఠించే విగ్రహాన్ని తయారు చేసే అదృష్టం ఎవరికి దక్కిందా అని. అతని పేరు అరుణ్ యోగి రాజ్. ఈయన కర్ణాటకకు చెందిన వ్యక్తి. ఈయనే స్వయంగా తన చేతులతో శ్రీరాముడి యొక్క విగ్రహాన్ని తయారు చేశారు. ఈయన తయారు చేసేటువంటి విగ్రహాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే ఈ విగ్రహాన్ని జనవరి 22న ఈ ఆలయంలో ప్రతిష్ఠించబోతున్నారు. అలాగే ఈ గుడి కింద సుమారు 200 అడుగుల లోతులో ఒక టైం క్యాప్సిల్ ని కూడా పెట్టడం జరుగుతుంది. అందులో ఈ గుడి యొక్క చరిత్ర మరియు గుడి యొక్క నిర్మాణానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉంటాయి. ఎందుకంటే ఫ్యూచర్ లో కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మళ్ళీ ఈ గుడికి సంబంధించిన ఎలాంటి వివాదమైనా వచ్చినా లేదా భవిష్యత్తులో ఎవరికైనా ఈ క్యాప్సిల్ దొరికినా ఆ గుడి యొక్క చరిత్ర మరియు దాని యొక్క గొప్పతనం తెలుస్తుంది అని. ఈ గుడి యొక్క నిర్మాణం 3 స్టెప్స్ లో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ అయితే 2023లో పూర్తయింది. ఇక రెండో స్టెప్ 2024లో పూర్తవుతుంది. అండ్ ఫైనల్ స్టెప్ 2025లో కంప్లీట్ అవుతుంది. కానీ గవర్నమెంట్ ఈ గుడి అయితే జనవరి 22, 2024లో ఓపెన్ అయినట్లుగా చూపించడం జరుగుతుంది. అంటే ఇంకా వర్క్ జరుగుతూ ఉంటుంది. కానీ దీన్ని ప్రజల కోసం 2024 జనవరి 24 నుంచి ఓపెన్ చేస్తారన్నమాట. ఈ మందిరాన్ని దర్శించుకోవాలి అని ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఎందుకంటే ఈ గుడిని కట్టడానికి సుమారు 18,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇదేమి నేను ఊరికే చెప్పట్లేదు, ఇదంతా రీసెర్చ్ చేసి దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి చెప్తున్నా. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.